అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ విద్యార్థుల ఆందోళనలు రాళ్ల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆందోళనకారులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ నివాసం వద్ద జరిగిన ఘటనపై డీసీపీకి ఫోన్ చేసిన సీఎం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్త వ్యవహరించాలని ఆదేశించారు. సినీ ప్రముఖులపై దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్న సీఎం లా అండ్ ఆర్డర్పై డీజీపీ సిపి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసులు స్పందించకూడదని అన్నారు. అలా స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మరోవైపు హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసుల భద్రత కొనసాగుతోంది. అల్లు అర్జున్ ఇంటిపై ఎవరిని అనుమతించడం లేదు. నిన్న సాయంత్రం ఓయూ జేఏసీ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. రాళ్ల దాడి చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అల్లు అర్జున్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారుల్ని అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాల్ని అల్లు అరవింద్ సెక్యూరిటీ సూపర్వైజర్ నుంచి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు. వ్యక్తిగత సిబ్బందితో ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అన్ని కింద పడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా గమనించవచ్చు. అంటే రేవంతి కుటుంబం రోడ్డు మీద పడడానికి రేవతి చనిపో